ఫిలోమోనుకు రాసిన పత్రిక, ఇది 1వ అధ్యాయము. అపోస్తలుడైనటువంటి పౌలు రాసినటువంటి పత్రికలో చిన్న పత్రిక. 1వ అధ్యాయంలో అక్కడక్కడ కొన్ని వచనాలు చదువుకుందాం. 8వ వచనం నుండి చూడండి. కావున యుక్తమైన దానిని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను, వృద్ధుడను. ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదైన ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకుని నా బంధకంలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజకమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడైనను. నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ వద్దకు తిరిగి పంపుచున్నాను. 15వ వచనం చూడండి. అతడిక మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును శరీర విషయమును ప్రభు విషయము మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండేటకే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్లు అతనిని చేర్చుకొనము. అతడు నీకు ఏ నష్టమైనను కలిగజేసిన ఎడలను నీకు ఏ రుణమైన ఎడలను అది నా లెక్కలో చేర్చుము. పౌలను నేను నా స్వహస్తాలతో ఈ మాట వ్రాయిచున్నాను, అది నేనే తీర్తును. కళ్ళు మూసుకోండి, స్తోత్రాలు చెల్లించుకుందాం. పరమందున మా తండ్రి, మీకు వేలాది వందనాలైనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి యొక్క మొదటి దినాన ఆదివారం దినాన మేమందరము ఇలా కూడి నేను ఆరాధించే ధన్యత కలుగు చేసిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, ఈ లోకంలో దేవుడు లేనటువంటి జనాంగమైన మా కొరకు నీ కుమారుని లోకానికి పంపి ఆయన శాపగ్రస్తమైనటువంటి సిలువలో మా అందరి కొరకు మరణించడం ద్వారా కేవలం ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మేము దేవునికి కుమారులుగా కుమార్తెలుగా చేసుకున్న విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నైనా చదవబడిన లేఖన భాగాలు నీవే మా అందరికీ వివరించమని, నీకు వాక్య ప్రకారం నడుచుకునే ధన్యత కలుగు చేయమని, కూడి వచ్చిన అందరిని బట్టి వందనాలు. ఆత్మతోనూ సత్యంతోనూ నిన్ను ఆరాధించే బాధ్యత కలుగు చేయమని, మహిమ పొందమని, మా కొరకు సెలవులో ప్రాణం పెట్టి చనిపి తిరిగి లేచిన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి ఆరాధిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలోమోనుకు ఒక లేఖ అనేది రాస్తున్నాడు అనమాట. ఈ ఉత్తరము మరి ఎవరికి ఇస్తున్నాడంటే ఒనేసిము అనే ఒక అతనికి ఇచ్చి మరి ఇది ఫిలోమోనుకి ఈ ఉత్తరం పట్టుకెళ్ళి ఇమ్మని చెప్పాడు. అయితే ఈ యొక్క ఫిలోమోను గతంలో పౌలు ద్వారా రక్షణ పొందినటువంటి వ్యక్తి. అందువల్ల మరి ఇక్కడ ఏమని రాయబడిందంటే 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఖైదైన పౌలును సహోదరుడైన తిమోతియు మా ప్రియుడును జతపానివాడైన ఫిలోమోనుకును మన సహోదరైన అఫియాకును తోడి యోధుడైన అర్జిపాకును నీ ఇంటనున్న సంఘం నకును శుభం అని చెప్పి వ్రాయినది అంటున్నాడు. అంటే ఫిలోమోను ఇంటిలోనే అప్పుడు గతంలో సంఘం అనేది ఉండేది. సంఘం ప్రారంభంలో గృహాల్లోనే కూడుకునేవారు. ఇంటింట రొట్టె వీచుట అనేది ఉండేదన్నమాట. రాబోయే కాలంలో సంఘం అనేది చర్చ్ అనేది మరి కట్టడం అనేది జరిగింది. అయితే ఈ యొక్క ఫిలోమోను ధనవంతుడిగా ఉన్నాడు, పెద్ద ఇల్లు అయి ఉండొచ్చు. అందువల్ల తనలో మరి అక్కడ తనకి అనేకమైనటువంటి పనివారు కూడా ఉన్నారు. ఈ పనివాడిలో ఒకడైనటువంటి ఈ యొక్క ఒనేసిము ఏం చేశాడంటే తన దొంగతనము చేశాడు. తన యజమాని ఇంటిలో డబ్బులు లేకపోతే ఏదో వస్తువు ఏదో మొత్తానికి దొంగతనం చేసి ఈ యొక్క ఫిలోమోను ఇంటి దగ్గర నుండి మరి బానిస అయినటువంటి ఒనేసిము పారిపోయినప్పుడు అక్కడ పౌలుని అద్భుత రీతిగా మరి చెరసాల్లో ఒకవేళ కలిసి ఉండొచ్చు. ఈ యొక్క ఒనేసిము చెరసాలలో మరి కలిసినప్పుడు క్రీస్తుని గురించి మరి తనకు చెప్పినప్పుడు మారు మనసు అనేది ఒనేసిము పొందుకుంటాడు. నువ్వు ఎక్కడి నుండి వచ్చావంటే ఇలాగా ఫిలోమోను దగ్గర నేను పనివాడిగా ఉన్నాను, పనివాడిగా ఉంటే నేను దొంగతనం చేసి ఇక్కడికి వచ్చాను అని చెప్పినప్పుడు మరి పౌలు అతను నాకు తెలుసు, నా ద్వారానే అతను రక్షణ పొందుకున్నాడు, అయితే నేను ఒక ఉత్తరం రాస్తాను, ఆ ఉత్తరం తీసుకెళ్ళి నువ్వు ఫిలోమోనుకు
ఇవి, నేను మళ్ళా చేర్చుకుంటాడు అన్నాడు. లేదు నేను వెళ్ళనంటే తిరిగి ఉత్తరం నేను పంపానంటే నిన్ను చేర్చుకుంటాడు కనుక నువ్వు తిరిగి ఈ ఉత్తరాన్ని పట్టుకుని ఫిలెమోనుకు ఈ ఉత్తరం ఇస్తే నిన్ను మళ్ళా చేర్చుకుంటాడు, నిన్ను మళ్ళా పనిలో పెట్టుకుంటాడని చెప్పాడు అనమాట. అయితే ఫిలెమోను అంటే అర్థం ఏంటంటే కింద వ్రాయబడింది చూడండి, ఫిలెమోను అనే పేరుకు సహాయకరమైన అనే అర్థం అనేది ఉందన్నమాట. గతంలో ఫిలెమోను ఒక దొంగ అయి ఉన్నాడు, నిష్ప్రయోజకమైన వాడిగా ఉన్నాడు, ఎన్నిక లేని వాడిగా ఉన్నాడు. ఒనేసిము మరి సహాయకరమైన రాయబడినది కదా. అయితే అతడు మరి ఎన్నిక లేని వాడిగా ఉన్నాడు, బానిసగా ఉన్నాడు, నిష్ప్రయోజనమైన వాడే. కానీ మరి ఇక్కడ అతడు ఏమంటున్నాడంటే 11వ వచనంలో, అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడైనను అంటున్నాడు. తర్వాత 12వ వచనంలో ఏమంటున్నాడు, నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ వద్దకు తిరిగి పంపుచున్నాను అంటున్నాడు. అయితే ఇక్కడ 18వ వచనంలో 15 నుండి, అతడు ఇక మీదట దాసుడుగా ఉండడక దాసుని కంటే ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలం నిన్ను ఎడబాసి ఉండను అంటున్నాడు. ఇదొక చదవడానికి ఒక కథలాగా మనకు కనిపిస్తుంది. ముగ్గురు వ్యక్తులు మనం చూస్తున్నాం కదా. మరి ఫిలెమోను చూస్తున్నాం, ఒనేసిమును చూస్తున్నాం, అలాగే అపోస్తలుడైనటువంటి పౌలుని మనం చూస్తాం. పౌలు ద్వారా మారు మనసు అనేది మరి ఫిలెమోను గతంలో నమ్ముకున్నాడు, తర్వాత ఒనేసిము కూడా మారు మనసు పొందుకున్నట్టుగా మనం చూస్తాం. ఉత్తరం తనకిచ్చి తిరిగి మరి ఎక్కడి నుండి వచ్చాడో మరి ఫిలెమోను ఇంటికి మరి ఒనేసిముని పంపినట్టుగా మనం చూస్తాం. అయితే ఇందులో మనం తెలుసుకున్న పాఠం ఏంటంటే, ఇక్కడ ఫిలెమోను ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే తండ్రి అయినటువంటి దేవునికి సాదృశ్యంగా ఫిలెమోను ఉన్నాడు. అయితే ఒనేసిము ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే పాపి అయిన మానవునికి సాదృశ్యంగా కనిపిస్తున్నాడు. అలాగే పౌలు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు, మన ప్రభు ఏంటంటే యేసుక్రీస్తుకి సాదృశ్యంగా మనం చూడొచ్చు అనమాట. అయితే ఇక్కడ ఫిలెమోను దేవుడైన తండ్రికి సాదృశ్యంగా ఉన్నాడు. అయితే కీర్తన గ్రంథము 100వ కీర్తన 3వ అధ్యాయంలో ఏమని రాయబడింది, వందో కీర్తన 3వ అధ్యాయం, యెహోవా దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనం ఆయన ప్రజలము అయింది. దేవుడు మనకి తండ్రి అయి ఉన్నాడు, దేవుడే మనల్ని పుట్టించాడు, ఆయన మన ప్రజలమై ఉన్నాము, ఆయన మేపు గొర్రెలమై ఉన్నామని రాయబడింది. అలాగే ఫిలెమోను తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. అలాగే ఒనేసిము ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు చూసుకున్నాం, పాపి అయిన మానవునికి సాదృశ్యంగా ఉన్నాడు. ఎందుకు మా పాపి అయిన మానవునికి సాదృశ్యంగా ఉన్నాడంటే ఫిలెమోను దగ్గర నుండి ఈ యొక్క ఒనేసిము పారిపోయినట్టుగా మనం చూస్తాం. అలాగే దేవుని సన్నిధి నుండి ఆదాము కూడా ఏం చేశాడంటే మరి దేవుని ఆజ్ఞను మీరి దేవుని సన్నిధికి దూరమైన వాడుగా ఉన్నాడు. ఎక్కడికి వచ్చేసాడు, ఆదికాండం 3:8 మనం చూస్తాం కదా. ఆదాము దేవుని యొద్ద నుండి పారిపోయి ఒక చెట్టు చాటున దాక్కున్నాడు. ఆదాము నువ్వు ఎక్కడ ఉన్నావంటే నేను దిగంబరిగా చెట్టు చాటున దాక్కున్నానంటే ఆల్రెడీ తనకి అంజూరు ఆకులు చుట్టుకున్నారు, కానీ దిగంబరిగా ఉన్నానంటున్నాడు. దేవునికి దూరమైపోయినటువంటి మరి
ఆ ఆదాము ద్వారానే మనం అందరం కూడా ఈ లోకంలో జన్మించాం. ఆదాములో ఉన్నటువంటి ఆ యొక్క పాప బీజం మనలో కూడా ప్రవేశించింది. పుట్టుకతోనే మనం అందరము పాపులమై ఉన్నాం, జన్మంతోనే మనం పాపులమై ఉన్నాం కదా. దావీదు అన్నట్టుగా, మరి నా తల్లి పాపము చేసి గర్భము ధరించింది అంటున్నాడు. జన్మతోనే మనం పాపులమై ఉన్నాం. మరి వేప చెట్టు చూస్తే వేపకాయకి మళ్ళీ వేప చెట్టే వస్తుంది. అలాగే ఆదాము నుండి మనమందరం కూడా దేవుని సన్నిధికి నుండి దూరం అయిపోయినటువంటి వారుగా ఉన్నాం. అలాగే కృత నిబంధనలో మనం చూసినట్లయితే తప్పిపోయిన కుమారుడు తండ్రి సన్నిధి నుండి దూరంగా వెళ్ళిపోయాడు. తను తెలుసుకుని తిరిగి మళ్ళీ తండ్రి వద్దకు వచ్చాడు. దేవునికి దూరం అయిపోయినటువంటి మనల్ని మరి ఏం చేశాడంటే, మనం అందరం కూడా మరి యెషయా గ్రంథం 53వ అధ్యాయము 6వ వచనం రాయబడింది కదా, మనం అందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతునిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను అని రాయబడింది. ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు మనం వెళ్ళిపోయాం. నీతిమంతుడు ఒక్కడు కూడా లేడని రాయబడింది. అలాగే మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోయాం, దేవునికి దూరం అయిపోయాం. మరి ఆదాము అతిక్రమించిన వల్ల, పాపం చేయడం వలన మనమందరం దేవునికి దూరమైనటువంటి వారుగా ఉన్నాం. ఎలా అయితే ఒనేసిము ఎలాగైతే ఫిలోమోని ఇంటి నుండి మరి దూరం అయిపోయాడో, అలాగే మనం అందరం కూడా దేవుని సన్నిధి నుండి దూరం అయిపోయాం. అలాగే మన గతంలో మనం ఎలా ఉన్నాం? గతంలో మనకి ఇశ్రాయేలు దేవుడు మనకి దేవుడు ఎలా అయ్యాడు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారు అయ్యుండి క్రీస్తుకు దూరస్తులై ఉంటున్న ఇలా మీరు ఇప్పుడు జ్ఞాపకము చేసుకునుడి. అయినను ఈ మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. గతంలో మనం లోకంలో దేవుడు లేనటువంటి జనాంగం, క్రీస్తుకు దూరస్తులైనటువంటి వారం. ఇప్పుడు క్రీస్తు రక్తం వలన మనం ఏం చేయబడ్డామంటే దేవునికి సమీపస్తులుగా రాయబడ్డారు. ఎలా అయితే మరి ఒనేసిము మరి మారుమనసు పొంది పౌలు ద్వారా మళ్ళా ఫిలోమోను దగ్గరకు తిరిగి చేరాడో, మనం అందరం కూడా ప్రభువైనటువంటి యేసు క్రీస్తు సెలువులో కార్చిన రక్తం ద్వారా మనం అందరం ఏం చేయబడ్డామంటే దేవుని సన్నిధికి తిరిగి మనం చేరగలుగుతున్నాం. అయితే అపోస్తుడైనటువంటి పౌలు ప్రభువైనటువంటి యేసు క్రీస్తుకి సాదృశ్యంగా కనిపిస్తున్నాడు. 18వ వచనంలో మరి మనం చూస్తాం కదా, అతడు నీకు రుణమున్న ఎడల అది నా లెక్కలో చేర్చము అంటున్నాడు. 18వ వచనం మనం చూస్తాం కదా, అతడు నీకు ఏ నష్టమైనను కలుగజేసిన ఎడల, నీకు ఏమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కలో చేర్చము. పౌలును నేను నా స్వహస్తాలతో ఈ మాట వ్రాయిచున్నాను, అది నేనే తీరుస్తాను. ఒకవేళ అతను ఏదైనా నీ దగ్గర నుండి తీసుకుని వెళ్ళిపోతే నేను చెల్లిస్తాను అంటున్నాడు. అలాగే మన ప్రభువైనటువంటి యేసు క్రీస్తు కూడా ఏం చేయబడ్డాడంటే మనకి మధ్యవర్తిగా ఉన్నాడు. పౌలు ఎలా అయితే మధ్యవర్తిగా ఉన్నాడో వీళ్ళిద్దరికీ మరి అలాగే మరి ప్రభువైనటువంటి యేసు క్రీస్తు తండ్రికి మనకి ఎలా ఉన్నాడంటే మధ్యవర్తిగా ఈ లోకాల్లో వచ్చి దేవునికి దూరం అయిపోయినటువంటి మనల్ని ఆయన సన్నిధికి చేరుస్తున్నాడు. పాత నిబంధన భక్తులకి మరి ఆ యొక్క ఆధిక్యత అనేది లేదు. చూడండి, యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో 16వ వచనం. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండా చూచి ఆశ్చర్యపడెను. కాబట్టి ఆయన బాహు ఆయనకు సహాయము చేసెను. ఇది ప్రభువైనటువంటి యేసు క్రీస్తు ఈ లోకంలోనికి రానయ్యున్నాడని ఈ వచనం మనకి తెలియజేస్తుంది. పాత నిబంధన భక్తులకి మధ్యవర్తి అనేది లేడు. మధ్యవర్తి వాళ్ళ పాపాలు క్షమించబడాలంటే మరి గొర్రెనో, మేకనో, పొట్టేలనో, దేన్నో దాన్ని బలి ఇచ్చి ఆ రక్తం వలన దేవునికి సమీపస్తులుగా అయ్యేవారు. వీరు మరణించాలి, కానీ వీరి స్థానంలో ఆ జంతువు అనేది మరణించేది. అందువల్ల దేవునికి సమీపస్తులుగా అయ్యేవారు తాత్కాలికంగా.
కానీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు అయితే మన కొరకు ఏం చేయబడ్డాడంటే మరి వధించబడ్డాడు, మన కొరకు రక్తము కార్చాడు. అలాగే సంరక్షకుడు లేకపోవడం చూచి, మధ్యవర్తి లేకపోవడం చూచి ఆశ్చర్యపడాను. కాబట్టి ఆయన బాహు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మనకు సహాయకుడిగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన బాహు మనకు సహాయము చేసింది. అలాగే యోబు గ్రంథంలో మనం చూస్తాం కదా, 9వ అధ్యాయము 33వ వచనంలో, మా ఇద్దరి మీద చేయి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే మా ఇద్దరి మధ్య, దేవునికి మాకు మధ్య మరి చేయి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడన్నాడు. కొత్త నిబంధనలు అయితే మనందరికీ మరి విమోచకుడిగా మరి మన మీద ఉన్నటువంటి ఆ రుణాన్నంతటినీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు సిలువలో మన కొరకు చిందించి దేవునికి దూరం అయిపోయిన మనల్ని దేవుని సన్నిధికి తిరిగి చేర్చాడంట. అయితే ఆదాము పాపం చేసి దేవుని ఆజ్ఞను మీరి ఎక్కడ దాక్కున్నాడు? చెట్టు చాటున దాక్కున్నాడు. అయితే మనమందరం మీద ఉన్నటువంటి రుణాన్ని ఆయన ఏం చేశాడంటే, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూడండి. కొలసీలకు రాసిన పత్రిక మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందకుంటి వలన మీద మృతులై ఉండగా, దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగా మనకు విరోధముగాను నిండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములాంటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మను ఏం చేశాడంటే జీవింప చేశాడంట. మన మీద ఉన్నటువంటి ఆ రుణాన్ని, మన మీద విరోధముగాను నుండిన పత్రమును ఏం చేశాడంటే సిలువలో మేకులతో కొట్టి అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధాలన్నింటినీ కూడా క్షమించాడు. అలాగే మ్రాని మీద వ్రాలాడువాడు ఏమైనాడు వ్రాయబడింది? శాపగ్రస్తుడని వ్రాయబడింది. పాత నిబంధన కాలంలో మరి ద్వితీయోపదేశకాండం 21-22లో రాయబడి ఉంటుంది, మ్రాని మీద వ్రాలాడువాడు శాపగ్రస్తుడు, సాయంకాలం వరకు దాన్ని రాత్రి తను ఉంచకూడదని రాయబడింది. కొత్త నిబంధనలో దాని నెరవేర్పు గలతీయులు రాసిన పత్రికలో మనం చూస్తాం. 3వ అధ్యాయం 11వ వచనంలో ఆయన సిలువ మీద నుండి దించారు, మ్రాని మీద వ్రాలాడువాడు శాపగ్రస్తుడు అని రాయబడింది. ఆదాము ఏ చెట్టు చాటున దాక్కున్నాడో ఆ యొక్క చెట్టుకి మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఆ కొయ్యకి ఏం చేయబడ్డాడంటే సిలువ వేయబడ్డాడు. నా మీద ఉన్న ఆ శాపాన్ని తీసివేయడానికి, మన మీద ఉన్న రుణాన్ని తీసివేయడానికి శాపగ్రస్తమైనటువంటి ఆ సిలువలో మరి ఆదాము సిలువ వేయబడ్డాడు. ఆదాము ఎలా అయితే చెట్టు చాటును దాక్కున్నాడో అదే మ్రానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మన మీద ఉన్న రుణాన్ని ఎత్తివేయడానికి సిలువలో మన కొరకు రక్తం అనేది కార్చాడు. మన చేతులతో చేస్తున్న పాపాల కొరకు ఆయన చేతుల్లో మరి మేకులు కదా, వెళ్ళకూడని స్థలానికి వెళ్ళాం, అందువల్ల కాళ్ళల్లో మేకులు, హృదయంలో బళ్ళెంపోటు, అలాగే తలలో ముళ్ళ కిరీటం ధరించి మరి సమాప్తమైందని చెప్పి ఆయన రక్తాన్ని కార్చాడు. అతి పరిశుద్ధ స్థలంలోనికి మరి యాజకులు మాత్రమే వెళ్ళాలి. పెద్ద కర్టెన్ అనేది ఉండేది, తెర అనేది ఉండేది. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఎప్పుడైతే సిలువలో చనిపోయాడో ఆ తెర అనేది ఏమైపోయిందంటే చెనిగిపోయింది. ప్రతి ఒక్కరు కూడా అన్యజనులు ప్రవేశించకూడదు, బయట ఉండాలి. కానీ బయట ఉండే మనం దేవుని సన్నిధికి అతి పెద్ద స్థలంలోనికి వెళ్ళి మనం ప్రార్థించే ధన్యత, ఆయనకు వేడుకునే ధన్యత, పరలోకానికి వెళ్ళే ధన్యత ప్రభువైనటువంటి యేసుక్రీస్తు సిలువలో చనిపోవడం ద్వారా మనకి అది కలిగిందనమాట. మ్రాని మీద వ్రాలాడువాడు శాపగ్రస్తుడని రాయబడింది. అటువంటి మన మీద ఉన్నటువంటి శాపాన్ని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు తీసివేశాడు అనమాట. చూడండి, ఆయన మన చనిపోవడమే కాకుండా ఆయన ఏం చేయబడుతుందంటే రోమీయులకు రాసిన పత్రిక 8:34లో శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాక మృతుల్లోండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వన ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపన అనేది చేయవాడు ఆయనే. ఏం చేస్తున్నాడంటే మన పాపాల కొరకు, మన అపరాధాల కొరకు
మరి ప్రధాన యాజకుడిలా మన కొరకు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన అనేది చేస్తున్నాడు. అయితే మరి కొత్త నిబంధనలో మనం ఏం రాయబడిందంటే, మరి మొదటి యోహాను 2:1 నా చిన్న పిల్లారా, ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అని ఉత్తరవాది మనకు ఉన్నాడు. ఉత్తరవాది అంటే ఆదరణ కర్త ఉన్నాడు, తండ్రి వద్ద మనకు ఉన్నాడు అనమాట. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మా సిలువలో చనిపోయి 3 దినాన తిరిగి లేచి 40 దినాలు తను తాను సజీవునిగా కనపరుచుకుని పరలోకానికి ఆరోహమై తండ్రి కుడిపార్శ్వన కూర్చుని ఏం చేయబడుతున్నాడంటే, మన అపరాధముల నిమిత్తము మరి పాపముల నిమిత్తము విజ్ఞాపన అనేది చేస్తున్నాడు. మధ్యవర్తిగా ఆయన మన కొరకు విజ్ఞాపన అనేది చేస్తున్నాడు. అయితే పాపము అనేది చేస్తే మరి విజ్ఞాపన అనేది మన నిమిత్తమైన యేసుక్రీస్తు ప్రధాన యాజకుడిలా చేస్తున్నాడు. దేవుడు వారి అపరాధములను, మన అపరాధములను మన మీద మోపలేదు. ఎవరి మీద మోపాడంటే తన కుమారుని మీద మోపాడంట. చూడండి, 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయం 18వ వచనం. సమస్తమును దేవుని వలనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యము మాకు అప్పగించెను. వారి అపరాధములను వారి మీద మోపక, మన మీద మోపలేదు, ఆయన తన కుమారుని మీదే మోపాడన్నమాట. మనకు రావాల్సినటువంటి శిక్ష అంతా కూడా ఆయన మీద వేసుకున్నాడు, మనల్ని విమోచించాడు. విమోచన లేదా అనే పదానికి బాకీ పడడం అని కూడా అర్థం ఉందంట. ఒకరి దగ్గర మనం బాకీ ఉన్నాం అనుకోండి, ఆ బాకీ మనం తీర్చట్లేదు, కానీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మరి ఆ బాకీని ఏం చేశాడంటే మన కొరకు తీర్చాడు, అప్పు తీర్చివేయడం. క్రీస్తు రక్తాన్ని అర్పించి ఏం చేశాడంటే మనల్ని అందరినీ కూడా విమోచించాడు, కొన్నాడు, విడుదల చేశాడు. ఆయన రక్తము పరిశుద్ధమైనటువంటి రక్తము. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ కూడా పాపం వల్లనే ఈ లోకంలో జన్మించాం, కానీ ఆయనైతే పాపము లేనివాడుగా కన్యక గర్భమందు ఆయన జన్మించి ఆయన పవిత్రమైనటువంటి రక్తాన్ని సిలువలో మనందరి కొరకు చిందించాడు. అయితే విలువ పెట్టి మీరు కొనబడి రాయబడింది. గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తంతో మనం ఏం చేయబడ్డామంటే మరి కొనబడ్డాం, విడుదల చేయబడ్డాం. ఇంకా ఏ బలి మనకి అవసరం లేకుండా ఒకే బలిని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు సిలువలో మన కొరకు చెందించాడు. పౌలైతే మరి ఒనేసిము కోసరము ఉత్తరం రాశాడు, మళ్ళా చేర్చుకోమన్నాడు, కానీ ఇక్కడ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు అయితే తన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు, బలైపోయాడు. ఇదిగో నా కుమారుడు, నీ కుమారుడు పాపక్షమాపణ పొందుకున్నాడు. ఒనేసిము ఎలా అయితే పారిపోయాడో, నీ సన్నిధి నుండి బయటకు వచ్చాడో, తన మారు మనసు పొందాడు. ఇది వరకు నిష్ప్రయోజకమైన వాడే, కానీ ప్రస్తుతం ఏమైపడ్డాడంటే ప్రయోజనకరమయ్యేవాడుగా అన్నాం. మనమందరం కూడా గతంలో ఏదో పాపంలో బంధించబడిన మన అందరినీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఆ బంధకాలను విడుదల చేసి ఏం చేశాడంటే దేవుని సన్నిధికి తిరిగి చేర్చాడు. అందువల్లనే మనం ఆరాధించగలుగుతున్నాం. ఈరోజు దేవుడు, ఇశ్రాయేలు దేవుడు మనకు దేవుడు అయ్యాడంటే దానికి కారణం ఏంటంటే మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క మరణం, సిలువ మరణం. మన అప్పుని, మన బాకీని అంతటిని కూడా సిలువలో ఆయన మరి తీర్చివేసినట్టుగా ఉన్నాం. రక్షకుడు అంటే క్రీస్తు అంటే అన్న మాటకు విమోచకుడు అని కూడా అర్థం. మన విమోచించాడు. క్రీస్తు మన పాప బంధకాల నుండి విడుదల చేసి విమోచించి పరలోక భాగ్యాన్ని మనకి అనుగ్రహించాడు. ఎలా అయితే ఫిలోమోనుకు మరి ఒనేసిము ఎలా అయితే తిరిగి ఉత్తరాన్ని పట్టుకెళ్ళాడో, అలాగే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే మన మీద ఉన్నటువంటి ఆ భారాన్నంతటిని కూడా సిలువలో తీసివేశాడు, తండ్రి సన్నిధికి మనం తిరిగి చేర్చాడంట. అయితే ఇక మీద దాసుడవు కాదు, మనం ఇంకా దాసులం కాదు. గతంలో ఏదో పాపానికి దాసులమై ఉన్నాం. పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడు అని రాయబడింది. ఏదైతే పాపం గతంలో ఉందో ఆ పాపాన్ని విడిచిపెట్టడమే. బాప్తిసం అనేది ముఖ్యం కాదు, కానీ ఏ పాపము గతంలో మనలో ఉందో ఆ పాపాన్ని విడిచిపెట్టాలంట. బాప్తిసం ముఖ్యం కాదు. ఒక వ్యక్తి కామెరలు వచ్చినాయంట. ఒక ఆయనకి కామెరలు వచ్చి హాస్పిటల్కి వెళ్ళాడు. ఏమంటే నాకు కామెరలు వచ్చినాయండి, మరి మందులు ఇవ్వండి అంటే ఆయన ఒక 15 రోజుల మందులు వాడు
పచ్యం చేయని మందులు ఇచ్చాడు. 15 రోజులు మందులు క్రమంగా వేసుకున్నాడు. తిరిగి మరలా వెళ్ళాడు. హాస్పిటల్కి వెళ్తే తగ్గలేదండి నాకు అన్నాడు. మందులు వేసుకున్నావు, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం వేసుకున్నావంటే 3 పుట్ల వేసుకున్నానండి అన్నాడు. మరి ఎందుకు తగ్గలేదు అంటే ఆ వ్యక్తి ఏం చేయలేదంటే పథ్యం చేయలేదు. ఇక్కడ పథ్యం అని దేనికి సాదృశ్యంగా ఉందంటే మనలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టాలి. మందు వేసుకోవాలి, పథ్యం కూడా చేయాలి. ఇక్కడ మందు దేనికి సాదృశ్యంగా ఉంది? బాప్తీసానికి సాదృశ్యంగా ఉంది. మందు వేసేసుకుంటున్నాం కానీ మనం ఏం చేయట్లేదంటే పథ్యం అనేది మనం చేయట్లేదు కదా. అలాగే బాప్తిసం అనేది ముఖ్యం కాదు, కానీ మనం విడిచిపెట్టవలసినటువంటి పాపాన్ని. గతంలో మనం దాసులమై ఉన్నాం, మరి ఇప్పుడు క్రీస్తుకు దాసులు కావాలి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయం 7వ వచనము 6వ వచనం చూడండి. 6వ వచనం నుండి, మరియు మీరు కుమారులైనందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడివే. కుమారుడివైతే దేవుని ద్వారా వారసుడమయ్యాం. గతంలో మనం దాసులుగా ఉన్నాం కదా. గతంలో మరి ఒనేసిము దాసుడిగా ఉన్నాడు. ఏ పని చెప్తే అది చేయాలి. కానీ మరి ఇప్పుడు తిరిగి మరి ప్రయోజనకరమైన వాడిగా అయ్యాడు. దాసుని కంటే ప్రియమైన వాడు అంటున్నాడు. అలాగే దేవునికి మనం ప్రియమైనటువంటి వారిగా ఎలా కాపాడ్డామంటే ఆయన కార్చిన సిలువ రక్తం ద్వారా. మునుపు మనం నిష్ప్రయోజకులమే, కానీ ఇప్పుడు దేవునికి ఏమో చేయబడ్డామంటే ప్రయోజనకరమైన వారిగా మనం అయ్యామన్నమాట. అది ఇంకేమంటున్నాడు 18వ వచనంలో, అది నేనే తీరుస్తాను. ఇక దాసుడవు కావు, కుమారుడివే అంటున్నాడు. మనం అందరం కుమారులుగా అవ్వబడ్డాం. గతంలో దాసులుగా ఉన్న మనము దేవునికి కుమారులు కుమార్తెలుగా చేయబడ్డాం అనమాట. అలాగే ఫిలెమోను రాసిన పత్రిక చివరి చూడండి 15వ వచనంలో, ఇక మీద దాసుడుగా ఉండగా దాసుని కంటే ఎక్కువ వాడుగాను, ప్రియా సహోదరుడుగాను, విశేషంగా నాకును శరీర విషయంలో ప్రభు విషయమే మరి విశేషంగా నీకును ప్రియా సహోదరుడుగాను నీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండను. ఎల్లప్పుడూ ఉండుటకే, ఎల్లప్పుడూ కూడా మరి ఈ యొక్క ఫిలెమోను దగ్గరే మరి తను బానిసగా ఉండేవాడు తిరిగి వెళ్ళి ఎల్లప్పుడూ తన దగ్గరే ఉండిపోయాడు అనమాట. అయితే మనమందరం కూడా సదాకాలము క్రీస్తుతో పాటు కూడా మనం ఉండబోతాం కదా. సదాకాలము ఎప్పటికీ కూడా ఈ లోకంలో కొంతకాలమే జీవిస్తాం. మరి ఈ లోకం విడిచిన తర్వాత దేవుని నమ్ముకుంటే దేవునితో సదాకాలము క్రీస్తుతో పాటు కూడా మనం ఎల్లప్పుడూ కూడా ఉంటాం అన్నమాట. అటువంటి బాధ్యత ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మన కొరకు సిలువలో మరి రక్తాన్ని చిందించడం వలన, మరి గొప్ప కార్యం చేయడం వలన, మన మీద ఉన్నటువంటి ఆ రుణాన్ని తీసివేయడం వలన మనం రక్షించబడ్డాం. ఎలా అయితే మరి ఫిలెమోను మరి ఒనేసిము ఎలా అయితే పారిపోయాడో, మనం అందరం కూడా దేవుని సన్నిధి నుండి దూరం అయిపోయినటువంటి వాళ్ళం. గతంలో దేవుడు లేనటువంటి జనాంగం ఇప్పుడు దేవునికి కుమారులుగా కుమార్తెలుగా చేయబడ్డాం. ఎలా అయితే పౌలు ద్వారా రక్షించబడ్డాడో, మరి ఒనేసిము అలాగే మనం అందరం కూడా రక్షించబడి ఆయన ఆరాధనలో పాలు పంపులు కలిగి ఉంటున్నాం. ఎవడెరుడున్నా శరీరం తిని రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు అంటున్నాడు. సదాకాలము మరి మేఘముల మీద ఆయన ఈ లోకంలోనికి తిరిగి రాబోతున్నాడు కదా. తిరిగి వచ్చి మనం అందరినీ కూడా సదాకాలము సదాకాలం ఎల్లప్పుడూ ఉండుటకే మరి నీ వద్దకు తిరిగి పంపుతున్నాను అన్నాడు. తిరిగి మనం అందరం కూడా క్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు మరి మధ్యాకాశంలో మనం అందరము కలుసుకుంటాం. క్రీస్తుతో పాటు కూడా సదాకాలం జీవించే బాధ్యత కలిగజేశాడు. కాబట్టి ఆయన ఎలాగైతే మన కొరకు సిలువలో చనిపోయాడో, ప్రాణం పెట్టాడో, రక్తం కార్చాడో, అది జ్ఞాపకం చేసుకుంటూ మరి ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధిద్దాం. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. కళ్ళు మూసుకోండి, స్తోత్రాలు చేసుకుందాం. పరమందున మా తండ్రి, మీకు వేలాది వందనాలైనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గొప్ప దేవుడు, త్రియేక దేవుడు ఈ లోకాల్ని నాయన కలుగజేసి ప్రభా మరి నరు నాశకానందంలో జీవవాయుదుగా నరుడు జీవాత్మ అయ్యాడు. మరి మధ్య చెట్టు మరి నాయన పండు తినకూడదన్నప్పుడు మరి ఆజ్ఞను అతిక్రమించి నీకు దూరం అయిపోయాడు. ఆదాం ద్వారానే ఈ లోకంలోనికి శాపం అనేది వచ్చింది.
ఒకని ద్వారా మరి శాపం ఎలా అయితే వచ్చిందో మరి క్రీస్తు ద్వారా చివరి ఆదాముగా ఈ లోకంలో జన్మించి మా మీద ఉన్నటువంటి ఆ యొక్క శాపాన్ని తొలగించి ప్రభా ఆ శాపాన్ని నుండి విడుదల చేసి విముక్తి చేసి నేను తండ్రికి కుమారులుగా కుమార్తెలుగా చేసి నిత్యము ఆయన సన్నిధిలో మేము ఎల్లప్పుడూ నీ సన్నిధిలో ఉండేదాన్ని ఇస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంకెవరైతే నిన్ను ఆరాధించలేదో వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారు కూడా మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని నైనా నీ బలలో వారు కూడా పాలు పంపులు కలిగే వారుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయోగ్యంగా మేము చేతులుంచితే దయతో క్షమించమని ప్రార్థిస్తున్నాం.